హలో! ఆనాడు పప్పు, ఈనాడు తుప్పు వదలగొట్టే నిప్పుగా మారిన ఒక నేషనల్ లీడర్ గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, రాహుల్ గాంధీ. ఇప్పటి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. రాహుల్ గాంధీ ఎవరో కాదు, మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మునిమనవడు. ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న గ్రేట్ ఇన్స్పిరేషనల్ లేడీ లీడర్ ఇందిరాగాంధీ మనవడు. అంతేకాదు, జవహర్ నవోదయ విద్యాలయ రూపకర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కొడుకు. ఒకానొక దశలో భారతదేశంను నడిపించిన నాయకులకు వారసుడుగా వచ్చిన రాహుల్ గాంధీ పప్పుగా ముద్ర రావడానికి కారణాలు లేకపోలేదు. రాహుల్ గాంధీ పప్పుగా మార్చిన కారణాలు: మేల్ స్పీకర్ని మేడం స్పీకర్ అనడం, తాను ఇస్తున్న స్పీచెస్లో తడబడడం, లోక్సభలో హఠాత్తుగా వెళ్లి మోదీని కౌగిలించుకొని కన్ను కొట్టడం లాంటివి రాహుల్ గాంధీకి పప్పు అనే ఇమేజ్ని తెచ్చిపెట్టాయి. అయినా టైం బాగాలేనప్పుడు ఏం చేస్తాం? కడువెడు గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే కదా. రాహుల్ గాంధీ విమర్శలకు, అవమానాలకు తలవంచలేదు. శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు కదా. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఎవ్రీ పెయిన్ గివ్స్ ఏ లెసన్, ఎవ్రీ లెసన్ చేంజెస్ ఏ పర్సన్. రాహుల్ గాంధీకి తనను తాను పరిపక్వత చెందిన రాజకీయ నేతగా మార్చుకోవడానికి దారులుగా మారాయి. రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ని భయంలా కాకుండా బలాన్ని పుట్టించే ఆయుధంగా మార్చుకున్నాడు. తల్లి చాటున ఉండే రాహుల్ గాంధీ ముందుండి నడిపించే నాయకుడిగా, నిలబడి పోరాడే ధీరుడిగా మారాడు. రాజకీయ వారసత్వంకు చెక్కుపెట్టి వెనుకబడిన కాంగ్రెస్ని ముందుండి నడిపించే దిక్సూచిగా మారాడు. నిండు కుండ తొణకదు అన్నట్టుగా, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రాజకీయ ప్రస్థానంలో తనదైన శైలిలో ముద్ర వేస్తూ ముందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ. పప్పు నుండి నిప్పుగా మారే సమయంలో రాహుల్ గాంధీ మొదటగా దేశాన్ని చదివారు. తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు చెప్పే వాటిని విన్నారు. తనలోని రాజకీయ నేతను సానపెట్టారు. మోదీ గవర్నమెంట్ మతం అనే ట్రాప్లో పడేయడానికి చూసినా తను మాత్రం యువరక్తాన్ని, రాజ్యాంగంను కాపాడే దిశగా ప్రోత్సహించాడు. భారత్ జోడో యాత్రను కాంగ్రెస్కు ఒక పెద్ద మందుగా మార్చి, న్యాయ్ జోడో యాత్రతో తల్లిలాంటి దేశానికి ఒక దిక్సూచిగా మారి, నిప్పుగా మారిన రాహుల్ గాంధీ